నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం మరియు మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య, ఎంఏ నయీం, న్యాతరి స్వామి ఆధ్వర్యంలో న్యాతరి శ్రీధర్ వారి సమక్షంలో మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల కార్యకర్తలు, నాయకుల నేతృత్వంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. కార్మికుల హక్కు దినంగా కార్మికులు ఏదైతే 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగినటువంటి అహంకారమైనటువంటి దురంకాండకు వ్యతిరేకంగా ఆనాడు కార్మికులందరూ కలిసి జెండాను ఎగరేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి దేశంలో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా బెల్లంపల్లిలో కూడా ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని ఎగరవేసి కార్మికుల సంక్షేమం కోసం కష్టపడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క సమస్యలు కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తారు తప్ప వేరే పార్టీ చేయదు. కేవలం సంఘాలు అనేది ఇవన్నీ కూడా ఉంటాయి, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు, చేయచ్చు. కాకపోతే ప్రజల సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి. ప్రజల గురించి, అవసరాల గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిని మనం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు వినోద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కార్మిక మంత్రిగా ఉండి వినోద్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ, జైపూర్ పవర్ ప్లాంట్ కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని బాగోలు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ చికాగో నగరంలో జరిగినటువంటి అల్లర్లకు వ్యతిరేకంగానే ఈ కార్యక్రమం ఇది అనేది మే 1కే ప్రత్యేకంగా కార్మికుల దినోత్సవంగా డిక్లేర్ చేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కాబట్టి దీన్ని కూడా అందరూ కూడా వచ్చినటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జెండా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘం ఐఎన్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 1800 అంటే కార్మిక దినోత్సవం అంటే 1886వ సంవత్సరంలో అమెరికా చికాగోలో, అంతకన్నా ముందు 1886 కంటే ముందు కార్మికులు 18 గంటలు పనిచేసే సంస్థ ఉండే. 18 గంటలు పనిచేసిన సందర్భంలో అంటే పెట్టుబడిదారులకు బానిసత్వంగా ఎన్నో ఒత్తిళ్లు చేసి 18 గంటలు పనిచేసుకుంటే దానికి 18 గంటలు పనిచేయడం వల్ల అనారోగ్యము, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల చాలా అనారోగ్యానికి గురై చాలా మంది కార్మికులు చనిపోవడం, దాన్ని గ్రహించిన కొంతమంది కార్మికులు ఇట్లా అయితే కష్టమైతుంది, 18 గంటలు పనిచేయడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి 1886 మే 1న అమెరికా చికాగోలో ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది, నిరసన. ఆ నిరసన రోజు బ్రిటిష్ వాళ్ళు దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పులలో చాలా మంది కార్మికులు చనిపోయిండ్రు. ఆ చనిపోయినప్పటికీ కూడా కార్మికులు ఐక్యత వెనుకకు పోకుండా 1889-90 ప్రాంతంలో కూడా ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసి బ్రిటన్లో 1890లో మే 1న 3 లక్షల మందితో, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న కార్మికులందరినీ ఏకం చేసి కార్మికులకు పిలిపించి అక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 3 లక్షల మంది హాజరైండ్రు. ఆ అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన 3 లక్షల మంది కూడా కార్మికులు 8 గంటలే పనిచేయాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు. ఆ తీర్మానం చేసి అదే నాడు ఆ రోజు ఎప్పుడైతే 1886 చికాగోలో ఆ సదస్సులో కార్మికులు చనిపోయినరో వాళ్ళ ఆటల కోసమే వాళ్ళను దృష్టిలో ఉంచుకొని మేడే రోజు
ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతి కోసము మరియు వాళ్ళ అమరవీరులైన కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచి ఆనాడే మనం పెట్టాలని చెప్పి ఏకగ్రీవంగా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మికులందరూ తీర్మానం చేసి ఆ రోజే కార్మికుల అంటే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే అని చెప్పి డిక్లేర్ చేసి చేయడం జరిగింది. దానికి ప్రపంచ దేశాలందరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒప్పుకొని ఆ రోజు సెలవు దినంగా కూడా కొన్ని దేశాలు ప్రకటిస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ను మనం చేసుకుని అక్కడ చికాగోలో చనిపోయినటువంటి అమర వీరులకు ఆశయాలను కొనసాగిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.